మరో కాల్ ఉన్నారండి, ఫ్లోరిడా నుండి భాస్కర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే దయాకర్ గారు. నమస్తే భాస్కర్. సో ఇక్కడ నా క్వశ్చన్లు ఏంటంటే, సో ఆల్రెడీ జరిగిపోయిన దానికి 10 ఏళ్ళు అవుతుంది మార్చి. ఇప్పుడు పాస్ట్కి వెళ్ళి మళ్ళీ మార్చాల్సిన అవసరం ఏముంది? దానికి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది? మిగతా పనులు ఉన్నాయి, పిల్లల చదువులు ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి. మీరు ఏ స్కూల్స్ ఇప్పుడు ఇంత ఇనిషియేటివ్గా తీసుకొని ఏ స్కూల్స్ మీరు బాగు చేస్తున్నారు? ఒక స్కూల్స్ మీద కాన్సన్ట్రేషన్ లేదు. ఒక ఇంటర్ కాలేజ్ ఉందా? ఏదైనా ఇంటర్ కాలేజ్ బాగుందంటే గవర్నమెంట్ కాలేజ్ ఏది ఉంది? ఒక డిగ్రీ కాలేజ్ బాగాలేదు. హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్ పడిపోయినప్పుడు మీరు ఫస్ట్ వెళ్ళారు. ఇది అదే ఉస్మానియా హాస్పిటల్ మీరు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత మీరు వెళ్ళి ఫస్ట్ ఎందుకు బాగు చేస్తలేరు? ఇప్పుడు ఆల్రెడీ జరిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇంకో పార్టీ వస్తే మళ్ళీ మీరు మార్చుతారా? ఇది ఇలా కొనసాగుతూనే ఉంటది. ఇప్పుడు పక్కన ఎవరు మార్చారని చెప్పేసి మీరు మీ గుర్తింపు కోసం మార్చుకోవడం ఇది స్వార్థం అవుతుంది, కానీ ఎలా అవుతుంది? ఓకేనా? యా, ఇప్పుడు మిత్రులకు తెలియంది ఏంటంటే, ఈ టైం అనేది లీన్ టైం అప్ టు 5th. కోడ్ అయిపోయేంత వరకు ప్రభుత్వం ఇతరత్ర కార్యక్రమాలు చేయడానికి లేదు. అది బ్యూరోక్రసీని చేస్తుంది. సమస్యలు ఉంటే మా దృష్టికి తెస్తే అది ట్రూ కలెక్టర్ ఆర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ చీఫ్ సెక్రటరీ, ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయి. సిఈసి ఈజ్ ది అల్టిమేట్ అడ్మినిస్ట్రేటర్ టుడే. సో ఆ టైంలో June 2 వస్తున్నది. 5th అది కంప్లీట్ అయినా కూడా June 2 10th కంప్లీట్ అవుతుంది. 10 సంవత్సరాల కంప్లీషన్ వస్తున్నది. దాన్ని ఒక మెగా ఈవెంట్, మెగా సంబురం, మెగా యాది అనుకోవాలి తెలంగాణ భాషలో చెప్పాలంటే. తర్వాత మా ప్రభుత్వం వచ్చింది, ఇచ్చిన తెలంగాణ తల్లిగా మేము అనుకునే సోనియా గాంధీ గారికి మేము ఒక గిఫ్ట్. ఆమె చేసింది తప్పేం కాదు. చరిత్రలో ఆమెను చాలా తూలనాడిండ్రు. ఆంధ్రప్రదేశ్ని విడగొట్టడం వల్ల ఆమెకు నష్టం జరిగింది. లేకపోతే అట్లా ఉండుంటే మంచిగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడికి కలిసి ఉంటే ఆమెకు రాజకీయంగా బాగుంటుండే. అక్కడ శూన్యం చేసిండ్రు, అక్కడ 0, ఇక్కడ పార్టీని ఓడగొట్టిండ్రు. నేను ఇచ్చింది కరెక్టే అని ఆమె కోసం కండ్ల సంబూరంగా చూసుకోవడానికైనా ఆమెను పిలవాలి మేము ఇక్కడికి. సోనియా గాంధీ గారు కాకపోతే నెవర్ ఇన్ ద హిస్టరీ, అసలు నెవర్ ఇన్ ద ఫ్యూచర్ ఎవరు కూడా చేయలేని పని ఆమె చేసింది. సో ఆమెకు మేము ఆ గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆమె వల్లనే తెలంగాణ వచ్చిందని కేసీఆర్ గారే చెప్పిండ్రు. ఇంతెందుకు సుష్మా స్వరాజ్ గారు బతికి ఉంటే ఆమె చెప్తుండే డెఫినెట్గా, ఏంటి మేము కలిసే తెలంగాణని ఇచ్చినామని చెప్పుకోవడానికి ఉంటుండే. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఏదో అన్నారు, కానీ మేము ఆమెను కూడా చిన్నమ్మ నేను మర్చిపోం. సో వాళ్ళు బీజేపీ వాళ్ళు గుర్తు చేసుకుంటారో లేదో, మీరా కుమార్ గారు కానీ మన సుష్మా స్వరాజ్ గారు కానీ వీళ్ళిద్దరు కలిసి సోనియా గాంధీ గారితో ఇచ్చిన తెలంగాణ. మేము అప్పుడు అంటుంటే ముగ్గురమ్మల మూలపుటమ్మ తెలంగాణ అని. సో వాళ్ళని యాది చేసుకోవడం కూడా తప్పే అంటే ఎట్లా? సో అది రేపటి రోజు రాజకీయం కాదు. బీజేపీ వాళ్ళు ఏంటంటే మోడీని తీసుకురమ్మని చెప్పండి, మోడీ గారిని. ఆయన అన్నాడు కదా, తల్లిని చంపి బిడ్డని వేరు చేసిండ్రు, చీకట్ల తలుపులేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి తెలంగాణ నుంచి మోడీ గారిని కూడా రమ్మని పిలువండి. పిలిస్తే అప్పుడు ఆలోచిద్దాం. సో మీకు సోనియా గాంధీ గారు రావడం ఇష్టం లేకపోవచ్చు, కానీ అందరికీ తెలంగాణ ప్రజలకు రావాలన్నది. ఇది సంబురం అనేది ఇదేదో తాత్కాలికంగా వచ్చింది కాదు. టైం అనేది 10 years మళ్ళీ రాదు. ఒక దశాబ్ద కాలంలో తెలంగాణ సాధించినవి, సాధించాల్సిన వాటి గురించి కూడా చర్చించుకోవడానికి. సోనియా గాంధీ